నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను సింధూరా ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం నెల్లూరుకు 20 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను మిచాంగ్ మధ్యాహ్నానికి బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు చెన్నై విమానాశ్రయంలో వరద నీరు పలుచోట్ల నీట మునిగిన కాలనీలు తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేని వాన రేవంత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఇంకా తేలని ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరిన వ్యవహారం ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్న కేటీఆర్ త్వరలోనే పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం మిచాంగ్ తుఫాను తాటికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది భీకర గాలులు కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి నగరంలో కురిసిన భారీ వర్షాల దాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది రోడ్లపైకి వరద నీరు రావడంతో కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే పైకి భారీగా వరద నీరు చేరింది దీంతో విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు 16 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు పదుల సంఖ్యలో విమానాన్ని దారి మళ్లించినట్లు తెలిపారు చెన్నైలో 5 మరణించారు రెండు 2015 నాటి తుఫాన్ విపత్తును గుర్తుకు తెస్తూ చెన్నైలో మిచాంగ్ బీభత్సం సృష్టించింది రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు ఏపీలో కోస్తాంధ్ర తీర ప్రాంతం ఆనుకొని నెల్లూరు నుంచి బందర్ వైపు సాగుతున్న మిచాంగ్ తుఫాను ఇవాళ తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది బాపట్ల దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపారు తుఫాను ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్ మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇవాళ రేపు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలొచ్చి 2 రోజులు గడుస్తున్నా సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలటం లేదు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికలొల్లి ఢిల్లీకి చేరింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినాకు చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఇవాళ భేటీ కానున్నారు. ఇక డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే నిన్ననే ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఖర్గేతో సమావేశం అనంతరం సీఎల్పీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. టీఎల్పీ నేత ఎంపికకు సంబంధించిన సస్పెన్షన్ ఈ రోజు సాయంత్రం అయితే కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. టీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి నిన్న ఉదయం గచ్చిబౌలిలోని హోటల్లో డీకే శివకుమార్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని, టీఎల్పీ నేతకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఇండివిజువల్ గా తీసుకున్నారు. అయితే సీనియర్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాయనరసింహలు ముందుగా భేటీ అయ్యి అయితే కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వారికి ఎవరికైనా అవకాశం ఇవ్వండి విజ్ఞప్తి చేశారు. అయితే ఆ నేతల అభిప్రాయాన్ని, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అయితే స్వీకరించిన తర్వాత ఢిల్లీకి నివేదించారు. ఢిల్లీ నుంచి ఎటువంటి
క్లారిటీ రాకపోవడంతో నిన్న సాయంత్రం డీకే శివకుమార్ అదేవిధంగా మల్లికార్జున ఠాకరే ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. భేటీ తర్వాత సిఎల్పి నేత ఎంపిక సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఉదయం సిఎల్పి మాజీ నేత బట్టి విక్రమార్క, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు వారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఇతర నేతలను పిలవనున్నారు. ఈ సిఎల్పి నేత ఎంపిక సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లాయలిస్టులకు అవకాశం ఇవ్వండి, సీనియర్లు ఎవరికొవరికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతా ఉన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించినటువంటి అంశం కూడా వారు అధిష్టానంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం వెలికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే నిన్ననే సిఎల్పి నేతను ప్రకటిస్తారు. సాయంత్రం వర్గం సంబంధించి ముఖ్యమంత్రి అదేవిధంగా 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. రాత్రి డిఐడి అధికారులు రాజ్భవన్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు ఈ సిఎల్పి ఎంపిక సంబంధించినటువంటి అంశం ఢిల్లీకి చేరింది. ఢిల్లీ నుంచి ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ ఇచ్చే విధంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. కాంగ్రెస్ లో కుర్చీ కోసం కొట్లాట షురు అయింది. సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. సిఎల్పి సమావేశంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను ఖర్గేకు అప్పగించారు. రాజ్భవన్లో సీఎం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేసినా నిర్ణయం వెలువడకపోవడంతో వాయిదా పడింది. సీఎం అభ్యర్థిత్వంపై సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ బిజీగా ఉంది. రేవంత్ సీఎం లీక్లపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇదేదీ జరగలేదు. హోటల్ ఎల్లాలో సోమవారం ఉదయం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం ఎవరిదనే దానిపైన నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంతో సమావేశం ముగిసింది. దీనిపై సోమవారం సాయంత్రం వరకు అధిష్టానం నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి రాజ్భవన్లో సీఎంతో పాటు 2 డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. ఇది కూడా జరగలేదు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా అధిష్టానం నిర్ణయం కోసం సాయంత్రం వరకు ఎదురుచూశారు. తీరా సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎంపికను వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం ఎంపిక వ్యవహారం చివరికి ఢిల్లీకి చేరింది. సీఎం పోస్టు కోసం 2-3 నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారిందని సమాచారం. దీంతో సిఎల్పి భేటీతో తీసుకోవలసిన నిర్ణయం ఢిల్లీకి చేరింది. కీలక నేతలను ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, 4 ఏఐసిసి పరిశీలకులతో కలిసి సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సోనియా గాంధీ సమక్షంలో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అధిష్టానం సూచనతో సిఎల్పి భేటీతో సీఎం అభ్యర్థి ఎంపిక పూర్తవుతుందని, వెంటనే ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించాలని పార్టీ భావించినట్టు తెలిసింది. తొలుత సీఎంతో పాటు 2 డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించి రాజ్భవన్ వర్గాలతో పాటు అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అధికారులు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, టెంట్లను తరలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ చివరికి సిఎల్పి భేటీలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. సీఎం కుర్చీ కోసం లొల్లి ఆ పార్టీలో మరింత ముదిరింది.
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే సీఎంగా రేవంత్ను బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమలో ఎవరిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినా సహకరిస్తామని సీనియర్ హైకమాండ్కు తేల్చి చెప్పారు. రాష్ట్ర సీఎం ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో ఆగిపోయింది. కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై కయ్యం మరింత ముదిరింది. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని పార్టీ భావిస్తున్నట్టు లీకులు రావడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సీఎంగా రేవంత్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డితో పోల్చితే తామేం తక్కువని అధిష్టానం దూతలను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంపై సోమవారం హోటల్ ఎల్లాలో జరిగిన సమావేశంలో నేతల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. సీఎంగా రేవంత్ రెడ్డి తప్ప ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని ఉత్తమ్, భట్టి, రాజనరసింహ, రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇందుకు వారు కొన్ని కారణాలను అధిష్టానం దూతలకు వివరించినట్టు తెలిసింది. రేవంత్కు పరిపాలనా అనుభవం లేదని, ఆయన ఎమ్మెల్యేగానే చేశారు తప్ప ఎప్పుడూ ప్రభుత్వంలో ఉండలేదని చెప్పినట్టు తెలిసింది. ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడుగా ఉన్నారని, ఇది పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో 3 గంటల కరెంటుతో పాటు ఇతర అంశాలపై అదుపు లేకుండా మాట్లాడారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇలాంటి వ్యక్తిని సీఎంను చేస్తే అది ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని చెప్పినట్టు సమాచారం. సీఎల్పీ సమావేశంలో సీఎంతో పాటు ఇతర పదవులపైన చర్చ జరిగినట్టు తెలిసింది. సీనియర్ నేత శ్రీధర్ బాబుకు స్పీకర్ పదవి ఇస్తామని ప్రతిపాదించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందరూ పార్టీని వదిలి వెళ్లిపోతున్నా తాను మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారని, అలాంటి తనకు స్పీకర్ పదవి ఇవ్వడమేంటని నిలదీసినట్టు తెలిసింది. ఒకవేళ తనకు స్పీకర్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఏ పదవి కూడా అవసరం లేదని చెప్పినట్టు పార్టీ వర్గాల భోగట్ట. భట్టి విక్రమార్కకు స్పీకర్ పదవి ప్రసాదించగా ఆయన కూడా తిరస్కరించినట్టు తెలిసింది. ఎవరికి వారు సీఎం పదవి లేదా కీలక పదవులపై పట్టుబట్టినట్టు సమాచారం. సీఎంగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో సీనియర్ నేతలు అలిగినట్టు తెలిసింది. ఒక దశలో తాము సీఎల్పీ సమావేశానికి రాబోమంటూ భట్టి, ఉత్తమ్, రాజగోపాల్, దామోదర, శ్రీధర్ బాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన డీకే శివకుమార్ వీరందరినీ పార్క్ హయత్కు పిలిపించుకుని చర్చలు జరిపారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని సూచించినట్టు తెలిసింది. ఆ తర్వాతే వారు సీఎల్పీ సమావేశానికి రావడం గమనార్హం. సీఎం పదవితో పాటు మంత్రి పదవులపై పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయినట్టు తెలిసింది. ఎవరికి వారు పదవుల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డికి డీకే మద్దతిస్తున్నట్టు తెలిసింది. దీంతో భట్టి, ఉత్తమ్తో పాటు ఇతర నేతలు ఢిల్లీ స్థాయిలో ఖర్గేతో, ఇతర కీలక నేతలతో మంతనాలు సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కొందరు నేతలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండగా మరికొంతమంది భట్టి, ఉత్తమ్కు మద్దతిస్తున్నట్టు తెలిసింది. కొందరు బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు దిగుతున్నట్టు సమాచారం. ఏం తమాషా చేస్తున్నారా? ఖమ్మంలో గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగరేస్తారు. ఇది పార్టీ అనుకుంటున్నారా? ఇంకేమన్నానా? మా దగ్గర 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే బయటకు వెళ్లిపోతామని కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరించినట్టు తెలిసింది. ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత స్పష్టమైనప్పటి నుంచి సీఎం అభ్యర్థిపై జోరుగా ప్రచారం మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అధికారులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అంటూ లీకులు వెళ్లాయి. దీనిపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సీఎం ప్రమాణ స్వీకారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం పైన వారు ఫైర్ అయ్యారు. దీనిపై వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాను
కష్టపడి పార్టీని గెలిపించారని, తనకే సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిసింది. పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తారని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే తీసుకొస్తారని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. తనకు సీఎం పదవి తప్ప మరో పదవి అవసరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసినట్టు సమాచారం. తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఒకవేళ తనకు సీఎం పదవి ఇవ్వకపోతే పీసీసీ చీఫ్ పదవితో పాటు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేసినట్టు సమాచారం. మరో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని ఆయన షరతు పెట్టినట్టు తెలిసింది. ఇక తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని, గతంలోనూ తాను డిప్యూటీ సీఎంగా చేశారని దామోదర రాజనరసింహ డిమాండ్ చేసినట్టు సమాచారం. తనకివ్వకుండా మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించినట్టు తెలిసింది. కీలక శాఖలతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత శ్రీధర్ బాబు డిమాండ్ చేసినట్టు సమాచారం. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని, లేని పక్షంలో తామిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిసింది. తెలంగాణ తేవడంతో తాను కీలక పాత్ర పోషించారని, ఆ సమయంలో పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారని, అలాంటి తనను సీఎం పదవికి ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీకి ఏది కావాలన్నా చేస్తారని, తనకు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కుర్చీ లొల్లి మరింత ముదిరింది. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని లీకులు రావడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి పార్క్ హైత్ హోటల్లో భట్టి, ఉత్తమ్తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిద్దామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షులు కేసీఆర్తో సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి పార్టీ ఎమ్మెల్యేలంతా వెళ్లారు. వారితో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఇతర నేతలు కూడా ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా తీర్పునకు అనుగుణంగా హూందాగా వ్యవహరించి తప్పుకున్నామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై కూలంకషంగా సమీక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి వారిలో ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాల యాదయ్య, కేవి వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డాక్టర్ సంజయ్, సునీత లక్ష్మారెడ్డి, లాస్య నందిత, చింతా ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, షంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఎల్ రమణ, దండ విఠల్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, సైదిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ నేతలు గేదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్జెల నగేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ భవన్లో త్వరలో సమావేశమవుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ చెప్పారు. నూతన శాసనసభాపక్ష నేతను సమావేశంలో ఎన్నుకుందామన్నారు.
ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి వారిని అభినందించారు. ఈ సమావేశంలో పలు సంస్థల చైర్మన్లు తమ రాజీనామా పత్రాలను రాజ్ భవన్కు పంపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్లో నూతన శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తలసాని, సబితా, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి, ఎంపీలు రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కేపీ వివేకానంద, అరకెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలతో పాటు పలు సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పార్టీ నాయకత్వంపైన సానుకూల స్పందన వస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వేలాది మెసేజ్లు వస్తున్న విషయాన్ని వారంతా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇకపై తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ చెప్పారు. అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. అటు ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పార్టీ నాయకత్వంపై ఒక సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్టు కేటీఆర్ తెలిపారు. అందులో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా నేపథ్యంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న వారంతా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం అనంతరం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను పంపించారు. మరోవైపు బీఆర్ఎస్ ఓటమిపై ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కోసం పనిచేసే మంచి ప్రభుత్వాన్ని తెలంగాణ కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వెన్నంటి ఉండాల్సిన బాధ్యత, సమయం ఆసన్నమైందంటూ ట్వీట్లు చేస్తున్నారు. అటు 6 నూరైనా గులాబీ జెండా విడిచేది లేదని బీఆర్ఎస్ అభిమానులు తేల్చి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన నాగార్జునసాగర్ డ్యాం దురాక్రమణ వెనుక భారీ కుట్ర ఉందా? ఏపీని ఎగదోసి కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఏపీ కోరుకున్నట్లుగా ఇప్పుడు కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే తెలంగాణకు తీరని నష్టం జరుగుతోంది. ఇప్పుడు ఈ నీటి కుట్రను అడ్డుకునేదెవరు? నాగార్జునసాగర్ డ్యాంను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకొని ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జల హక్కులను కాలరాస్తూ ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది.
సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా, ఆపరేషన్ ప్రోటోకాల్ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ను జారీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్ 15న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ను విడుదల చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్రణ, పరిపాలనా విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది. గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జల సంఘం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రోటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, టీఎస్ జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజనీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సిడబ్ల్యూసి రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికి జల విద్యుత్ ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై సిడబ్ల్యూసి ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుపట్టింది. కానీ ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్లోనే ఉండిపోయింది. కేఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బోర్డు పరిధికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. కేఆర్ఎంబీ పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టులుంటే ఇందులో తెలంగాణలోనివే 21 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీకి చెందినవి 15 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 8 ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజ్, నాగార్జున సాగర్ టైల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్, లో లెవెల్ కెనాల్స్, కృష్ణానదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్రా, వివిధ అవుట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే అవుట్ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ను సీజన్ల వారీగా బోర్డులకు రాష్ట్రాలు సమర్పించాలని డ్రాఫ్ట్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ నిధులు రాష్ట్రాలే చెల్లించాలని, టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను సమకూర్చాలని డ్రాఫ్ట్ చేస్తోంది. ప్రాజెక్టులతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, చెరువులు కూడా ఈ బోర్డుల పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో సాగునీటి వసతి మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. జ్యూరిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిసి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో 90% పైగా స్టాఫ్ ను 2 రాష్ట్రాలే సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుండగా, జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజనీరు, సెక్యూరిటీ స్టాఫ్ తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం 100 కోట్ల రూపాయలకు చేరే అవకాశమున్నది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. సాగర్ డ్యాం ఆక్రమణ నేపథ్యంలో వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ రేపు మరోసారి ఇరు రాష్ట్రాలతో భేటీ కానుంది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకుషంగా చర్చిస్తామని కేంద్రం వెల్లడించింది. నీటి పంపకాలు పూర్తి కాకుండా బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ మొదటి నుంచి ససేమిరా అంటున్నది. ఏపీ మాత్రం మొదటి నుంచి అందుకోసం పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాంను ఆక్రమించింది. దీని వెనుక కేంద్రమే పావులు కదిపిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఇదే అదునుగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నదని అంటున్నారు. నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. అలాంటప్పుడు బోర్డులు ఎలా పర్యవేక్షిస్తాయి? ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి ప్రాజెక్టుకు నీళ్లిస్తాయి? ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం సరికాదని తెలంగాణ అప్పుబడుతున్నది. నాగార్జున సాగర్ డ్యాంపై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మరోసారి లేఖ రాశారు. సాగర్ డ్యాంను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆక్రమించడంతో విషయాన్ని వెంటనే ప్రభుత్వం కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర హోంశాఖ సైతం తక్షణమే స్పందించి డ్యాం ఆక్రమణను తొలగించి పూర్వపు స్థితిని పునరుద్ధరించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తాజాగా మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాసింది. డ్యాం కంట్రోల్ను తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని కొనసాగించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కార్ కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. డ్యాంను దురాక్రమించి కుడి కాలువ ద్వారా నీళ్లను దౌర్జన్యంగా తరలించుకుపోయిన ఉదంతంపై తెలంగాణ ఫిర్యాదుతో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకున్న నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ను ఆదేశించారు. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరు కాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపినట్టు సమాచారం. That's all for now. Keep watching T News.